జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి వ్యవసాయదారులు బీజావాపనము అంటే విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన తిథివార నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లితే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులు విత్తనాలు చల్లేటప్పుడు జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఏ తిథివార నక్షత్రాల్లో విత్తనాలు చల్లాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. వ్యవసాయ రంగంలో బీజావాపనమునకు విత్తనాలు చల్లటానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే వ్యవసాయదారులు విత్తనాలు చల్లేటప్పుడు ప్రధానంగా సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 4 రోజుల్లో విత్తనాలు చల్లినట్లయితే దానివల్ల వ్యవసాయ రంగంలో మంచి సత్ఫలితాలు చేకూరతాయి. అదేవిధంగా తిథుల పరంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు విత్తనాలు చల్లటానికి అనుకూలమైన తిథులు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వ్యవసాయదారులు విత్తనాలు చల్లేటప్పుడు అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లితే చాలా మంచిది. అలాగే మఖా నక్షత్రం ఉన్న రోజు విత్తనాలు చల్లితే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లితే అనుకూల ఫలితాలు వస్తాయి. హస్త, చిత్త, స్వాతి ఈ నక్షత్రాలు కూడా విత్తనాలు చల్లటానికి చాలా అనుకూలమైన నక్షత్రాలు. అలాగే శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రాలు కూడా వ్యవసాయదారులు విత్తనాలు చల్లటానికి అనుకూలమైన నక్షత్రాలు. అదేవిధంగా మూలా నక్షత్రం కూడా విత్తనాలు చల్లటానికి అనుకూలమైన నక్షత్రము. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో విత్తనాలు చల్లినట్లయితే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే లగ్నాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని లగ్నాలు ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే అద్భుతంగా వ్యవసాయ రంగంలో లాభాలు చేకూరతాయి. వృషభ లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, ధనుస్సు లగ్నము, మీన లగ్నము, వృశ్చిక లగ్నము ఈ లగ్నాలు ఉన్న రోజుల్లో వ్యవసాయదారులు ప్రత్యేకంగా ఈ లగ్నాలు ఉన్న సమయాల్లో విత్తనాలు చల్లటం ద్వారా పంటలు బాగా పండుతాయి. పంటల పరంగా అద్భుతమైన లాభం చేకూరుతుంది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే విత్తనాలు చల్లే సమయంలో భూమి దున్నేటప్పుడు లం అనేటటువంటి బీజాక్షరాన్ని జపించుకుంటూ భూమి దున్నితే మంచిది. అలాగే విత్తనాలు చల్లేటప్పుడు కూడా లం అనే అక్షరాన్ని జపించుకుంటూ విత్తనాలు చల్లితే చాలా మంచిది. లం అంటే పృథ్వీ బీజం. అలాగే వ్యవసాయదారులు నీళ్లు పెట్టేటప్పుడు వం అనే అక్షరం జపించుకుంటూ నీళ్లు పెట్టినట్లయితే పంటలకి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రమ్ అంటే అది జలబీజము కాబట్టి రమ్ అనే అక్షరాన్ని జపించుకుంటూ వ్యవసాయదారులు నీళ్లు పెట్టినట్లయితే పంటల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా రమ్ అంటే అగ్నిబీజం కాబట్టి వ్యవసాయదారులు పురుగు మందులు చల్లేటప్పుడు రమ్ అనే అక్షరాన్ని జపించుకుంటూ పురుగు మందులు చల్లాలని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా వ్యవసాయదారులు భూమి దున్నేటప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు మాత్రం పృథ్వీ బీజం లమ్ అనే అక్షరాన్ని జపించుకోవాలి. అదేవిధంగా పురుగు మందులు వేసేటప్పుడు మాత్రం రమ్ అనే అగ్నిబీజాన్ని జపించుకోవాలి. నీళ్లు పంట పొలాలకు పెట్టేటప్పుడు మాత్రం వమ్ అనేటటువంటి జలబీజం అమృత బీజాన్ని జపించుకోవాలి. ఇలా చేస్తే విశేషంగా పంట పొలాల పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథం తెలియజేస్తోంది. అలాగే కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో ఓం విశ్వమహితే నమో భగవతి అనే మంత్రం చదువుకుంటూ వ్యవసాయదారులు వ్యవసాయ సంబంధమైన పంట పొలాలకు సంబంధించిన పనులు నిర్వహించుకుంటే అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాలామృతం అనే ప్రమాణ గ్రంథం ప్రకారం జ్యోతిష శాస్త్ర ముహూర్త విజ్ఞానం ప్రకారం వ్యవసాయదారులు బీజావాపనం చేసేటప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.